బ్రదర్ మీరు చెప్పండి, అసలు మీరు ఊహించారా ఈ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి పక్కనున్న వ్యక్తి ఈ హత్య చేసి ఉంటాడని చెప్పి? ఊహించామంటే ఇప్పుడు టోటల్గా మీడియా చూపిస్తుంది కదా, మేము ఊహించలేము, మీరే చూపిస్తారు మాకు. మాకు తెలియ కూడా తెలియదు ఇలా హత్య జరిగిందని. మేము ఇక్కడే అండి, మాది మేము లోకలే, తెలియదు. ఇందాక ఫోటోలు చూసాము, మేడం ఫోటో చూపించింది, కట్ చేసింది. బాబుకి వాళ్ళు అసలు టీషర్ట్ కూడా సన్నగా ఉంది, అట్లా అంత సన్నగా ఉన్న అబ్బాయి. మరి మీరు ఊహించారు అసలు ఇతనే హత్య చేశాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు వస్తుంటుంది. సో అలాంటి వ్యక్తి ఈ హత్య చేశాడంటే మీరు నమ్ముతారా? నమ్మడం అంటే మీరు యాక్చువల్గా అయితే మీడియా చూపించింది, మీడియా చూపిస్తేనే మేము చూసాం. అబ్బాయి చేసిండు అనేది మాకెట్లా తెలుసు అండి? ఒకవేళ చేసి ఉంటే మాత్రం మీరు అసలు ఊహించగలరు? చేసి ఉంటే పెట్రోల్ చిన్న తలపెట్టేస్తాను, నేనే తలపెట్టేస్తాను. నేను ఇక్కడ పెట్రోల్ తలపెట్టేస్తాను. వాడు హత్య చేసినా తెలిస్తే పెట్రోల్ తలపెడతా. బ్రో ఇది నోట్ చేసుకో, వాడు హత్య చేసినా తెలిస్తే ఇక్కడ తలపెడతామని. అమ్మ అసలు మీరు అనుకున్నారా, ఊహించారా అసలు ఈ హత్య ఈ బాలుడు చేశాడని చెప్పేసి? ఎవరైనా అనుకుంటారా బాబు? అది చిన్న పిల్లగాడు అది చేస్తాడని ఎవరైనా అనుకుంటారా? కానీ ఇప్పుడు హత్య చేసిందే అతనని చెప్పేసి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఇంత దారుణంగా అతి కిరాతకంగా కత్తితోటి పొడవడం, దానికి సంబంధించి మీరేం మాట్లాడారు? ఆ బాబుని కూడా చంపేయాలి బాబు, ఇట్లా ఉంచొద్దు వాళ్ళని, ఆ అబ్బాయిని ఉంచొద్దు. వాళ్ళు డబ్బులు తీసుకొని వదిలేస్తారు. ఇంత చిన్న ఏజ్ లో అతను ఒక 10వ తరగతి చదువుతున్నాడు అంటే 10వ తరగతి అంటే మామూలుగా 15 నుంచి 16 సంవత్సరాలు ఉంటాయి. వెళ్ళిపోయేది ఉండే బాబు. డబ్బు కావాలనే, మీరు డబ్బు కావాలనే ప్రతి మీడియాలో ప్రతి ఛానల్ వేస్తారు, కానీ మీరు చంపరు. మీకు చంపే ధైర్యం లేదు, ఆయనకి చంపలేరు. ఒకరికి మచ్చ పెట్టేది తీసుకుంటారు, కానీ మీరు వాళ్ళకి చంపలేరు, మీకు చంపే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ బాబుని చూస్తుంటే 10వ తరగతి చదువుతున్నాడు అంటే ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి బాబు ఈ హత్య చేశాడంటే ఎంతవరకు తను ఏమి చూసి ఇంత దారుణానికి నమ్మేసి మీరు మీడియాలో ప్రతి ఛానల్ ఇచ్చారు, అది న్యాయమా? ఈయనకి వయసున్న పిల్లలు 2 ఉన్నారు, ఎక్కడికి వెళ్తే జాబ్ దొరుకుతుందా? మేము కడుపుకు బతకడానికి ఒక దేశం నుంచి వచ్చినాము, జిల్లాలకు సంజీవరావు పేరు ఎక్కించారు. ఇది న్యాయమా? మీ సొంత మీడియా వాళ్ళకి ఇది న్యాయమా? సొంత మీడియా వాళ్ళు చేశారు, ప్రతి ఛానల్ ఇచ్చారు. ఇది న్యాయమా? ఇది న్యాయమా? బాబు హత్య చేశాడంటే ఎలా అనుకుంటారు? అంటే ఈ ఏజ్ లో వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే మీరు నమ్ముతారు? ఏమో మరి అదే మాకు అర్థమైతే లేదు. అంత చిన్న బాబు ఏడు నేర్చుకుంది మరి ఇటు ఎందుకు వచ్చినాయి డబ్బుల్లో లేకనా మరి? ఎందుకు అట్లా వాళ్ళ తీసుకెళ్లేదు ఉండే అమ్మాయిని చంపడం ఏంది? ప్రజెంట్ స్థానికులు మాత్రం తీవ్ర దీనికి సంబంధించి మాత్రం సీరియస్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అమ్మ ఇక్కడ రండి. మీరు అనుకున్నారు అమ్మ, ఊహించారు అసలు ఇంకా ఏంటి సారు? సార్ మేమే అటు ఊహించలేదు సారు. సార్ ఒకరికి చంపితే మంచి వాళ్ళకి ఎందుకు సారు ఫోటోలు వేయాలా? ఒక వ్యక్తి చంపితే ఆ వ్యక్తి తెలుసుకోవాలి కదా, కొంచెం భయపడితే వేసాడు మీద టేషన్. 2 ఆడపిల్లలు ఉన్నారు ఆ వ్యక్తికి. రేపొద్దున ఏమవుతుంది సారు? ఇప్పుడు అన్ని జిల్లాలకు వెళ్ళా సారు, అన్ని జిల్లాలకు వెళ్ళాయి. ఇప్పుడు చుట్టాలందరికీ సెలవుంటుంది సార్. అసలు మాకు న్యాయం కావాలా? ఈ ఎలాగ తప్పుకెళ్ళాడు బాబు ఏమన్నా మీకు పరిచయమా? మా మరిది మా మరిదికి న్యాయం కావాలా? మా సంజయ్ మంచి పేరు రావాలా? అలాంటి వ్యక్తి అయితే వీళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం గతంలో సంజీవుని అయితే అదుపులోకి తీసుకున్నారు కదా, తనకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పేసి అన్యాయంగా తనని తీసుకెళ్లి దానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. సార్ మీరు చెప్పండి, 10వ తరగతి చదువుతున్న బాబు తను ఈ హత్యకు పాల్పడ్డాడని చెప్పేసి పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి మీరేం మాట్లాడతారు ఈ విషయంలో? ఇప్పుడు 10వ తరగతి కాబట్టి అది శిక్ష ఉండదు, చిన్నపిల్లడు కాబట్టి శిక్షలు ఏమీ లేదు. వాడిని ఎక్కడ వెళ్ళి చదివిస్తారు. అలాంటి శిక్షలు అవసరం లేదు, డైరెక్ట్ వేసి పడాడు, వేసేసేయాలండి అది. ఓకే, మీరు అంటే మామూలుగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు అంటే హత్య చేయాలన్న ఆలోచనలు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? హత్య చేయాలన్న ఆలోచనలు ఏంటంటే ఓన్లీ నెట్ వల్ల ఈ ఫోన్ వల్ల, ఈ ఫోన్లు చూసి ప్రతి ఒక్క పిల్లోడు స్కూల్కి వెళ్తారు, కానీ ఈ ఫోన్ వల్ల ఎలా చేయాలి ఏందనేది స్కెచ్ చేసుకుని అంటే వాడు ఎంత గ్రేటు. ఇది తప్పు కదా. ఆ లెటర్లో కూడా ఎలా వెళ్ళాలి, ఎలా దొంగతనం చేయాలి, తిరిగి ఎలా రావాలి
అనేది పక్కాగా ఆ లెటర్లో రాసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతటి దారుణానికి పాల్పడ్డ పరిస్థితి. అంటే తినంతా కూడా ఎక్కడ చూసి నేర్చుకొని ఉంటాడు అంటారు మీరు? ఓన్లీ నెట్లోనేనండి. ఇప్పుడు మళ్ళీ మీ టీవీలలో కూడా ఎట్లా చేయాలి క్రైమ్ అనేది కూడా చూపిస్తారు. అది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత పిల్లోనికి శిక్ష ఏంది అసలు? ఇప్పుడు శిక్ష వేయరు అసలు. తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. ఎక్కడో పెట్టేసి వాళ్ళు చదివిస్తారు. ఆ చదివించేంతగా వాడిని ఏదో ఒకటి చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీ బిగ్ టీవ్ థ్యాంక్స్. నిన్న మీరు ఏం చేశారంటే క్లియర్ కట్గా చెప్పారు. ఈ బిల్డింగ్లో నుంచే వచ్చారని క్లియర్ కట్గా చెప్పారు. అది వాస్తవము. మీకు చాలా థ్యాంక్స్. నేను చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి 10వ తరగతి చదువుతున్న బాలుడు, అతనికి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే మీరు నమ్ముతారా? అసలు ఇంతటి దారుణానికి ఒడిగట్టిందంటే ఏం చెప్తారు? లేదు, అసలు ఈ అబ్బాయి ఇలా చేస్తాడని అసలు ఎవరు ఊహించరు. ఆ అబ్బాయి ఏజ్కి ఆ క్లాస్కి ఇలా చేస్తాడని ఎవరు కూడా ఊహించరు. కానీ ఇది చాలా దారుణంగా చేస్తాడు. అంటే ఇలాంటి టెక్నాలజీస్ చూసి అలవాటు అయిపోయి మరి ఏ విధంగా వెళ్ళి చేయాలనుకున్నాడో తెలియదు. కానీ కాకపోతే ఇలాంటిది ఎక్కడ జరగకూడదు. ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా ఇలాంటివి ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇలాంటివి చూపించకుండా వాళ్ళ చదువు మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలాంటిది నేర్పిస్తే బాగుంటుంది. ఇలా అంత చేయడం అంటే అసలు నమ్మలేకపోతున్నాం. ఆ అబ్బాయి ఇంత చదువుకున్న అబ్బాయి 8th క్లాస్ అబ్బాయి ఇలా చేయడం అంటే అసలు అది నమ్మలేకపోతున్నాం కూడా. మీరు ఇలాంటి ఏం చేరకూడదు, ఇలాంటి చేయకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడు కదా, ఎలాంటి శిక్షలు వేస్తే ఇలాంటి జరగకుండా ఉంటాయనంటే మీరేం మాట్లాడుతున్నారు? శిక్ష కోసం అని మాట్లాడలేదు. కానీ కాకపోతే అందరూ చూసే విధంగా ఒక కఠినమైన శిక్ష చేస్తే వేరే పిల్లలు కూడా అరే ఇలా జరిగితే ఇలా అవుతుంది అని చెప్పేసి తన కుటుంబం కానీ తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారని చెప్పి ఈ అబ్బాయి ద్వారా పబ్లిక్కి తెలిసే విధంగా శిక్ష వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలా వదిలేశారు అనుకోండి, ఈ గల్లీ కాకపోతే ఇంకో గల్లీ అయితే ఇంకో గల్లీ ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఫస్ట్ ఈ బాబు నుంచే ప్రజలకి బుద్ధి చెప్పేటట్టుగా ఆ శిక్ష వేస్తే బాగుంటుందని అంటున్నాను. బ్లూ ప్రింట్ ద్వారా అన్ని డీటెయిల్స్ కూడా రాసుకున్నాడు. అంటే దీనికి సంబంధించి మనోడు ఫస్ట్ నుంచే ప్లానింగ్లో ఉన్నాడు అనేది కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి తిను బాగా ప్రిపేర్ అయ్యి ఈ దొంగతనానికి పాల్పడ్డ సమయంలోనే ఈ దాడికి పాల్పడ్డాడు. అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీ పరంగా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా అంటే దీని పట్ల తల్లిదండ్రులు ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలంటే మీరు ఏం చెప్తారు? దాని విషయంలో అయితే తల్లిదండ్రులు అయితే దారి తప్పినట్టే ఉన్నది. ఎందుకంటే పిల్లల్ని పట్టించుకుంటే ఈ సంఘటన జరగదు. ఎందుకంటే సంఘటన జరిగిందంటే వాడు ఏమేమి పనులు చేస్తున్నాడో, స్కూల్ దగ్గర ఎలా ఉంటున్నాడు, పబ్లిక్లో ఎలా ఉంటున్నాడు, ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంటున్నాడు, ఇదంతా వాళ్ళ తల్లిదండ్రులు చూసుంటే ఈ సంఘటన జరిగేది కాదు. కానీ ఈ విధంగా హత్య చేస్తాడని చెప్పి కూడా ఎవరు అనుకోలేదు. అంత చిన్న బాబు హత్య చేసిందంటే అసలు నిజంగా నమ్మలేని విషయం అనమాట. అంటే ఎందుకంటే ముందుగా ఇది మా కుక్కటిపల్లిలో ఇంతవరకు ఎలా జరగలేదు. కుక్కటిపల్లిలో జరగడం ఇదే ఫస్ట్ టైము. ఇలాంటివి జరగడం కూడా అసలు మేము చూడడం కూడా అసలు మా కుక్కటిపల్లి అంతా ఎటో వెళ్ళిపోయింది. కుక్కటిపల్లి బస్సు మొత్తం ఎటో వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు అసలు సీసీ కెమెరాలో దొరకట్లేదు, ఇంట్లో నుంచి బయటకు రాలేదు, ఎటు పోలేదు. ఏమైతుంది బస్సు మా వాళ్ళు ఎక్కడ పోయినా అరే మీ బస్సులు అలాగైందంటే మీ బస్సులు అలాగైందంట, ఏమైతుందని ముందుగా పోలీసు వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. చాలా కష్టపడ్డారు. వాళ్ళు చాలా మంచిగా వాళ్ళు మొత్తం ఫోకస్ తీసుకుని తిను ముందుగానే ప్రిపేర్డ్గా రాసుకున్నాడు అనేది ఒకటి పక్కన పెడితే 4 రోజుల నుంచి కూడా తిన మీద ఎలాంటి అనుమానం కూడా రాలేదు. అంటే అతను ఉన్నాడు కానీ ఏం జరిగింది ఏం జరగలేదు అన్నట్టుగా తను కూడా ఊహించాడు, అలానే బిహేవ్ చేశాడు. పోలీసులకు కూడా ఎలాంటి అనుమానం రాని పరిస్థితి. తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు. కానీ అతను అలా ఉన్నాడు అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు. అది నిజంగా వాస్తవంగా అది అసలు యాక్చువల్గా పోలీసులు వచ్చి ఆ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసి వచ్చారు. కానీ ఆ అబ్బాయి మీద ఇట్లా ఉంటుందని అనుకోలేదు. అసలు ఇట్లా చేస్తాడని అనుకోరు కదా. ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ కూడా ఇంత చిన్న అబ్బాయి అట్లా చేస్తాడా అని అనుకోరు. డైవర్ట్ చేసేటట్టు చేసిండనమాట. అబ్బాయి మాట్లాడి మరి ఏం మాట్లాడాడో అక్కడ ఫ్యామిలీ ఏం మాట్లాడో తెలియదు. అక్కడ నుంచి డైవర్ట్ అయ్యేటట్టుగా మొత్తం ప్లాన్ చేసింది. కానీ ఈ ప్రీ ప్లాన్డ్గా ఏదో జరిగినట్టు ఆయన స్క్రిప్ట్ రాసుకుంటే ఏ ఫిలిం చూసుంటాడు, ఏ యూట్యూబ్లో ఏ ఒక్క క్రైమ్ న్యూస్ చూసుంటాడు, అలాంటివి చూసి ఒకవేళ ఆలోచన చేసి చేశాడమని మేము అనుకుంటున్నాము.